పిల్లరా, రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ క్రమంలో మరి విశ్వాసం మొదలుకొని రెండు దినపు కూడికలో సహనము వరకు ఒకదాని తర్వాత ఒకటి ఒక మెట్టుగా ఎలా అమర్చబడి ఉంటాయి అన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో మనం నేర్చుకుని పోయే తర్వాతి అంశము భక్తి. సహనమునందు భక్తి అనే మాట చెప్తారు పౌలు పేతురు గారు. ఒకసారి అకీ రెఫరెన్స్ మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, 5వ వచనం నుండి 7వ వచనం వరకు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. సో ఇప్పటి వరకు మనం 5 మెట్ల వరకు నేర్చుకోవటం జరిగింది. జస్ట్ నేర్చుకోవటం జరిగింది అంతే. కానీ మన జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి భారం, బాధ్యత, అక్కర ఎంతో మన జీవితాల్లో ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ మెట్టు ఏమిటి అంటే భక్తి. భక్తి కోసం చాలా రకాలైనటువంటి పాఠాలు ఎన్నో రీతులుగా ఎందరో దైవజనుల ద్వారా మనం విని ఉంటాం. ఇదేం కొత్త విషయం కాదు. అయితే భక్తి అన్నటువంటి ప్రస్తావించబడిన ఈ పదం ఏదైతే ఉందో దీన్ని సాధారణంగా భక్తులు ప్రతి విశ్వాసంలో, ప్రతి మతంలో ఉంటారు. మన భక్తి దేనికి సంబంధించింది అంటే క్రైస్తవ భక్తి. క్రైస్తవ భక్తి అనేటటువంటిది సపరేట్. హైందవ భక్తులు ఉన్నారు, ఇస్లాం భక్తులు ఉంటారు, జైన భక్తులు, బౌద్ధ భక్తులు, జొరాస్ట్రియన్ భక్తులు, ఇలా రకరకాలైనటువంటి భక్తులు ఉంటారు. మనది ఏ భక్తి అంటే క్రైస్తవ భక్తి. దీన్నే మరొక పదంగా బైబిల్లో ప్రస్తావించబడింది ఏంటంటే దైవ భక్తి అని. అంటే ఒక మాటలో చెప్పాలంటే భక్తి దేవుడితో ముడిపడినది అని మర్చిపోకండి. భక్తి అన్నది దేవుడితో ముడిపెట్టబడినది ప్యూర్లీ. అందుకే భక్తి అంటే దాని ముందు దైవం, దైవ భక్తి అనేటటువంటి పదజాలం మనం తరచుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒకసారి ఆ విషయాలు మనం చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తారు. ఒకసారి 3వ వచనం చదువుదాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను పరదేశించిన ఎడల వాడేమి ఎరుగక తర్కములను చాలక్క చూడండి, ఇక్కడ ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించక. ఏ పదం ఉందండి? దైవ భక్తి. దైవ భక్తి అన్న పదం కనపడుతుంది. మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చూసింది ఏంటి అంటే ఓన్లీ భక్తి అన్నమాట. ఎందుకు భక్తి అని మాత్రమే ఆయన చెప్పాడంటే ఆయన దృక్కోణంలో, మనందరి దృక్కోణంలో భక్తి అనగానే దైవ భక్తి, క్రైస్తవ భక్తి అనేది మనం నాటుకుపోవాలి. అర్థం ఉందండి. అమ్మ అనగానే అదొక మాతృత్వపు భావన ఎలాగైతే ఉందో, ఒక గొప్ప భావన అనేది ఎలాగైతే మనకు ఉందో, అలాగే భక్తి అనగానే ఎవరి మీదో భక్తి కాదు, దైవ భక్తి.
ఏ రకమైన భక్తు కాదు, క్రైస్తవ భక్తి అది. అందుకనే దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ అంటాడు. అంటే బోధ చేయాల్సింది దైవ భక్తికి అనుగుణ్యంగా చేయాలి. అంటే అనువుగా చేయాలి. దైవభక్తిని నిలిపే విధంగా, దైవభక్తిని పెంపారజేసే విధంగా బోధలుండాలి. ఈరోజు ఈ మధ్య కాలంలో సంఘాల్లో, సహవాసాల్లో మరి ప్రాముఖ్యంగా మాకు సత్యం బాగా తెలుసు, దేవుడి వాక్యం బాగా తెలుసు అనుకున్నటువంటి సంఘాల్లో, సహవాసాల్లో కూడా కొరవడింది ఏంటి అంటే దైవభక్తే. అక్కడ అంత మెకానికల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత జ్ఞానం మేము నేర్చుకున్నాము అనేది మాత్రమే కొలమానంగా చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప, దైవభక్తి అనేది లేదండి అని బాధపడే వాళ్ళు ఉంటారు. అందుకే బోధలో ఎస్పెషల్లీ దైవభక్తికి అనుగుణ్యమైన బోధలుండాలి. మీరు ఎక్కడైతే సంఘాల్లో, సహవాసాల్లో మీరు సహవాసం కలిగి ఉన్నారో అక్కడ ఏం చెప్తున్నారు? దైవభక్తికి అనుగుణ్యమైన బోధలు చెప్తున్నారా? మీరు అదే వింటున్నారా? అదే ప్రాక్టీస్ చేస్తున్నారా? అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే దైవభక్తికి అనుగుణ్యము కాని బోధంతా ఎలాంటిది అని చెప్తున్నాడండి ఆయన? భిన్నమైన బోధ అంటున్నాడు. దైవభక్తిని పెంపారజేసే బోధ తప్పితే మిగిలినవన్నీ కూడా భిన్నమైన బోధలు అనేవి మర్చిపోకండి. మనం ఆరాధనకెళ్ళి వాక్యం విన్నా, ఆరాధనలో పాలుపంపులు పొందిన, బైబిల్ తరగతుల్లో పాలుపంపులు పొందిన, ఆన్లైన్ తరగతుల్లో పాలుపంపులు పొందిన, స్త్రీల సదస్సులు ఉంటాయి, సండే స్కూల్ కార్యక్రమాలు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ ఉంటాయి, సెమినార్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నిటిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ సహవాసంలో ఉండాలి అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఆ సహవాసం ఎలా ఉండాలంటే దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను అందించే సహవాసం ఉండాలి. మరి దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ అంటే ఎలా ఉంటుంది? అసలు మనకు సహనము తర్వాత దైవభక్తి అనేది ఎందుకు దేవుడు పెట్టాడు అనేటువంటి లింకప్ కూడా గురించి ఆలోచన చేస్తే, సహనం లేని వాళ్ళు భక్తులు కాలేరు. భక్తులకు సహజ గుణం సహనం. సహనము లేని పరిస్థితుల మధ్య భక్తి అనేది గడపలేమండి మనం. ఇది ఒక సైలెంట్ ఫీచర్ ఇది. ఒక మంచి లక్షణం ఇది. సహనం అనేది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అన్ని పరిస్థితుల విషయాలు అంటే మనం సాధ్యమైనంత వరకు ఎక్కడ సహించుకోవాలో తెలియదు, ఎక్కడ సహించుకోకుండా దాన్ని ప్రతిఘటించాలో తెలియదు. అదే సమస్య అంతా. కాబట్టి అలాంటి సహనం అనేది లేకపోతే ఈవెన్ దేవుడు మనకు చేసిన వాగ్దానాలు పొందుకోవటానికి కూడా సహనం ఉండాలి. ఎంత ప్రార్థన చేసిన తర్వాత ఎప్పటికి జవాబు వస్తుంది అన్న స్పష్టతతో కూడిన సహనం ఉండాలి మనకి. మనం ఏమనుకుంటాం? ఇలా ప్రార్థన చేయాలి, అలా దేవుడి దయ చేయాలనుకుంటాం. అదే మైండ్ సెట్ మనకు ఉంటుంది. ఎంతో కాలంగా ప్రేయర్ చేసి 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 అలసిపోయి వదిలేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఒక విషయం కోసం ఎంతో కాలంగా ప్రేయర్ చేసి చేసి ఇంక అలసిపోయినటువంటి వాళ్ళు. అందుకే దేవుడు ఏమంటాడంటే విసుగక ప్రార్థించు అంటాడు. ఇంతకుముందు మీతో పంచుకోవటం జరిగింది. బిడ్డలు లేకపోతే ఇస్సాక్ గారికి ఆయన ఎన్నేళ్ళు ప్రార్థన చేశాడని చూసాం, గుర్తుందా మీకు ఎవరికైనా? 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి గర్భఫలం కోసం. ఆయన 40 ఏళ్ల వయసులో వివాహం అయితే 60 ఏళ్ల వయసులో కవల పిల్లలు జన్మిస్తారు ఆయనకి. అంటే 20 ఏళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ఆ నిరీక్షణ, సహనం చూడండి ఎలా అవసరం. అది మనం కూడా
పాటలు ప్రాక్టీస్ చేస్తాం. ఆ! ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాం. రాలేదనుకోండి ఏం చేస్తాం? ఏం చేయాలనిపిస్తుందండి? ఏం చేయాలనిపిస్తుంది? వదిలేయాలనిపిస్తది. మనకు వదిలేయాలి. సంబంధించింది కాదులే, మనకు సెట్ అయ్యేటట్లేదు, వదిలేద్దాం అనుకుంటాం. అలా. అంటే సహన గుణము లేని వాళ్ళు భక్తిలో నిలదొక్కుకోలేరు. అవన్నీ మంచి లక్షణాలన్నీ అలవడడం, గుడ్ థింగ్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, మంచి విషయాలు, వాటికి టైమ్ టేకన్ ఉంటుంది, మర్చిపోకండి. మంచి విషయాలకు సమయం పడుతుంది. ఇప్పుడు కట్టడం అనేది సవాలుతో కూడింది. కోలుతోటి ఎంతసేపు పని? అర్థమవుతుందండి. ఆ కట్టడం దాంతో సమానం అండి భక్తి జీవితం అనేది. అది సహనంతో ముడిపడి లేకపోతే అవ్వదు. ఇప్పుడు చిన్న మాట చెప్తా చూడండి. మీకు మాత్రమే తెలుసా ఇలా ఆన్‌లైన్స్ జరుగుతున్నాయని ఆయా సంఘాల ద్వారా, సహవాసాల ద్వారా మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసా? మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసున్నాయి. తెలుసు గదండీ! తెలుసు కదా! మరి తెలిసిన వాళ్ళు ఎందుకు ఇవి అందులో మరలా ఇక్కడే గాదు, కనీసం ఎక్కడ ఏ దైవజనుడు మాట్లాడినా కాస్త కూస్త మనం నేర్చుకోవచ్చు గదా! భక్తి తాలూకు అనేకమైనటువంటి మెళకువలు నేర్చుకోవచ్చు. ఎంత డెప్త్ మనం వస్తుంది, లోతుల్లోనికి వెళ్ళొచ్చు. అన్ని విధాలుగా మనకు మేలవుతుందే తప్ప నష్టం అయితే కాదు గదా! ఈ విషయం గూడా తెలిసినా ఎందుకు రాలేకపోతున్నారంటే ఓపిక లేని వాళ్ళు. ఓపిక లేని వాళ్ళు, ఓర్పు లేనటువంటి వాళ్ళు, సహనం అనేది లేనటువంటి వాళ్ళు. వాళ్ళు భక్తిలో నిలదొక్కుకోలేరు. అందుకే సహనం వెంటనే భక్తిని ఎందుకు పెట్టాడంటే, భక్తికి తప్పనిసరిగా సహనం అనే బేస్ ఉండాలి. సహనం అనే ముందటి స్టెప్ ఉండాలి. అది అది ఉంటే దాని మీద నుంచి భక్తి అనేటటువంటి మెట్టుకెక్కుతాం. మర్చిపోకండి. ఏ టైంలో నిద్రపోయినా సాధ్యమైనంత వరకు తొందరగానే లేచి రెడీ అయిపోయి, మీ ప్రిపరేషన్‌కి, నా ప్రిపరేషన్‌కి చాలా తేడా ఉంది. నేనే గాదు, వాక్యం చెప్తున్న ఏ దైవజనుడికైనా గాని, రోజు మాట్లాడేటువంటి దైవజనులు అసలు ఎన్ని రిస్కులుంటాయో మీకు తెలీదు. మేము వినడానికి రావటానికి ఇంత కష్టం ఉంది. మిమ్మల్ని కూర్చోబెట్టే విధంగా మళ్ళా ఏంటి చెప్పిందే చెప్పకుండా, మంచి విషయాలు, అవసరమైనటువంటి విషయాలన్నీ గూడా ఆలోచన చేస్తూ రాయాలంటే అది సాధారణమైన విషయం గాదండి. సవాలుతో కూడిన విషయం. మీరు గూడా అప్పుడప్పుడు వారంలో ఒకసారో, 2 సార్లు ఎప్పుడైనా మాట్లాడాలంటే ఎంత తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని గంటలు కేటాయిస్తారు. ఏవండీ? అలాంటిది రోజు చెప్పమన్నారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎంత కష్టం అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ దేనికోసం సంబంధించి? భక్తిలో ఎదగటానికి ఆ ఓపిక లేకపోతే, ఆ సహనం లేకపోతే అవ్వదు. పుస్తకాలు చదవాలి. అందరితోనే మాట్లాడాలి. మాకు కూడా సందేహాలొస్తూ ఉంటాయి. మనుషులమే గదండీ! అవి నివృత్తి జేసుకోవడానికి పెద్దలతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, చర్చిస్తూ ఉంటాం. పుస్తకాలు చూస్తూ ఉంటాం, రీసెర్చ్ చేస్తాం, యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాం. ఎన్నెన్నో చేయాల్సినటువంటి పరిస్థితులు. అది లేకపోతే నాకు భక్తి రాదు. నాకు భక్తి రాకపోతే మరి నాకు అప్పగించబడిన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తది చెప్పండి? కాబట్టి ఓపిక, సహనం అనేటటువంటిది చాలా చాలా ప్రధానమైన గుణం భక్తిని పెంపారజేసుకోవటానికి. అందుకే పక్కనే పెట్టాడు దేవుడు, మర్చిపోకండి. ఇకపోతే బోధలో కూడా దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను బోధించాలట. 6వ అధ్యాయంలోకొస్తే, 6వ అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి పౌలు గారు. 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చూడండి. దేన్ని సంపాదించుకునే వాటి జాబితాలో మనం ప్రయాసపడి, అంటే సంపాదనకు, ప్రయాసకు లింక్ ఉంది, మర్చిపోకండి.
ప్రయాసపడిన వారే సంపాదించగలరు. అవునా కాదు చెప్పండి? ప్రయాస లేని వాళ్ళు సంపాదించుకోలేరు. ఈరోజు మీ దగ్గర ఇంత సంపాదన, నా దగ్గర ఇంత సంపాదన ఉందంటే, అది ప్రయాస లేనిదే వస్తదా అండి? నో పెయిన్స్, నో గెయిన్స్. కాబట్టి ప్రయాస దేంట్లో పడమంటున్నాడు? దేన్ని సంపాదించుకున్నట్టుకు ప్రయాస పడమంటున్నారంటే, భక్తిని సంపాదించుకోవాలండి. ఇటు సంపాదించుకోవాల్సిన జాబితాలో భక్తి ఉంటదా? అసలు మనం డబ్బు సంపాదించుకోవాలని తెలుసు. బంగారం సంపాదించుకోవాలి, భూములు సంపాదించుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి, దాసదాసీలు సంపాదించుకోవాలి. ఇవన్నీ సంపాదనల కింద ఉంటాయి తప్ప, భక్తిని సంపాదించుకోవాలన్నటువంటి పరిస్థితి ఎంతమందికి తెలుసు? దానికోసం ప్రయాసపడాలని ఎంతమంది తెలుసు? భక్తి కోసం ప్రయాసపడాలా? భక్తి కోసం ప్రయాసపడాలా? ఏమంటే ప్రయాసపడి సంపాదించుకోవాల్సినంత గొప్పదా అది? ఇప్పుడు మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఎందుకంత ప్రయాసపడుతున్నారంటే, మన దగ్గర బోలెడన్ని సమాధానాలున్నాయి. డబ్బులుంటేనే గదండీ ఏదైనా కొనుక్కోవడానికి, మన అవసరాలు తీరడానికి, అన్ని విషయాల్లో మనల్ని గట్టెక్కించటానికి అనని మనం ఆన్సర్లు చెప్తాం. బానే ఉంది. మరి భక్తి దేనికి? భక్తి కోసం ప్రయాసపడాలి గదా! ఎందుకు అంత ప్రయాసపడి సంపాదించుకోవాలి? ఏంటి దాంతో బెనిఫిట్ ఏంటి? డబ్బు సంపాదించుకోవడానికి ఉన్న బెనిఫిట్ తెలుసు. బంగారం ఇల్లులు, భూములు సంపాదించుకోవడం, పొలం పుట్ర సంపాదించుకోవడానికి రీజన్స్ ఉన్నాయి మన దగ్గర. భక్తిని సంపాదించుకోవటానికి రీజన్స్ ఏమున్నాయి? ఎందుకండి భక్తిని చెప్పండి. భక్తిని సంపాదించుకుంటే దేవునితో సంబంధం కలిగి ఉంటాంనా, పాపం నుంచి వేరైతాంనా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. వెరీ గుడ్ అక్క. మంచిది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి. మనిషికి అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఒకటేంటంటే, పౌలు గారు మాట్లాడుతుంటారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం ప్రారంభం. ఏమన్నాడు చూడండి ఒకసారి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బింకములాడు వారును, ఇక్కడ అహంకారులు, గమనించండి. మీరు ఏం గమనించారు చూడండి దాంట్లో ఫస్ట్ లోనే. అపాయకరమైన కాలములు అపాయకరమైన వచ్చుచున్నవి. కాలాలు. అపాయకరమైన కాలాలంటే ఏదో మరి మంచి రోజు, చెడు రోజు, వర్జము, దుర్ముహూర్తము, ఏం చెప్తున్నారు రాహుకాలము, ఇవి కాదు. కాలాలలో మార్పు రావాలి అన్నా అక్కడ ఒక కీ ఉంది. అన్నిటికీ ఒకటే తాళపు చెవి. అది ఎవరో కాదు, మనమే. పరిస్థితులు మారడానికి తాళపు చెవి ఎవరో కాదండి, మనమే. అందుకే దేవుడు ఏమన్నాడంటే, అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు అని చెప్పి, అయ్యా ఆ కాలాలంటే ఏదో ఆదివారం, సోమవారం కాదు, మన వల్లే. అందుకే ఏలైనగా మనుషులు అని మొదలుపెడతాడు. అపాయకరమైన కాలాలు ఎవరి వల్ల అంటే మనుషుల వల్ల వచ్చేటివి. అందులో మొట్టమొదటి అపాయకరమైన పరిస్థితి ఏం చెప్పండి? స్వార్థం. అంటే చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావటానికి. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మనం రక్షించబడ్డాం. రక్షణలోనికి, దేవుడిలోకి రాగలిగాం, దేవుణ్ణి తెలుసుకోగలిగాం, భక్తిలో కొనసాగుతున్నాం. దీనికి మూలం ఎవరు అంటే, ఎవరో స్వార్థాన్ని వీడి మన దగ్గరికి సత్యాన్ని చేరువ చేశారు. మనకు దేవుడి యొక్క సత్యాన్ని, సువార్తను అందించారు. వాళ్ళు వాళ్ళ స్వార్థంలో బ్రతికుంటే నీకు నాకు సువార్త అందేదా? ఆలోచన చేయండి. కాబట్టి అత్యంత భక్తి జీవితానికి తూట్లు పొడిచేటటువంటి ప్రమాదకరమైన లక్షణం ఏంటంటేనండి, నాకెందుకు, నాకేం అవసరం, ఇది ఉట్టికా స్వర్గానికా, చిల్లిగా లాభం లేదు దీనివల్ల.
ఎందుకు నాకు అనేటటువంటి ఆ ఆలోచన గనక ఒక మనిషికి పడితే, సేవలో ప్రయాసపడలేరు. ఇప్పుడు తెల్లవారి రోజు లేచి నేను మాట్లాడటం వల్ల నాకేం ప్రయోజనం? అవసరం లేదు. దీని బదులు నేను ఏదో ఒకటి ఆ పిల్లలకు ట్యూషన్‌లో, స్కూల్‌లో వర్క్‌లో సంబంధించో, మరొకటో చేసుకుంటే నాకెంతో వస్తది గదా! అనే ఆలోచన నా నాలాంటి దైవజనులు చేశారనుకోండి. మీలాంటోళ్ళకు ఎప్పటికీ సత్యం అందదు. అందరూ చేశారనుకోండి. నేనొక్కడినే గాదు. నేను ప్రపంచాన్నంతా ఉద్ధరించేవాడినేం గాదు. అందరూ దైవజనులు గనక ఇదే స్వార్థంతో ఉన్నారంటే, ఈరోజు మనకు రక్షణ ఎట్లొచ్చేది? రక్షణలో ఎదుగుదల ఎట్లొచ్చేది? ఇన్ని మెళకువలు ఎలా తెలుసుకునేవాళ్ళం జెప్పండి మీరు? స్వార్థం భక్తి జీవితానికి తగినది కాదు. ఖచ్చితంగా తగినది కాదు. అందుకే మొట్టమొదటిసారిగా స్వార్థరహితమైన భక్తి ఎలా ఉంటుంది అనంటే, ఇదిగో చూడండి. ఇదే తిమోతి గారికి రాసిన రెండవ పత్రికలో, మొదటి పత్రికలోకి వద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ చిన్న మాట మీకు అందరికీ మనందరం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటేనండి, మనుషులందరి కోసం ప్లస్ రాజుల కొరకు, అధికారుల కొరకు చేయమన్నాడు కదండీ! ఏమని చేయాలండి? ఏమని చేయాలనుకుంటున్నారు మీరు? వారు మనుషులం న్యాయబద్ధంగా పరిపాలన చేయాలని అడగాలని. ఓకే. ఇంకా చెప్పండి మిగతా వాళ్ళు? మనుషులందరి ప్ర కోసం దేనికోసం ప్రజలందరి రక్షణ కొరకున్న రక్షింపబడాలని ప్రేయర్ చేయాలన్న. అధికారుల కోసం, రాజుల కోసం అయితే అమ్మా? వాళ్ళు మంచిగా పరిపాలన చేయాలని, జ్ఞానం ఇవ్వాలని క్రైస్తవులకు చేయాలి. ఎటువంటి ఇబ్బంది కలిగించుకోకుండా ఉండటానికి వారి నిమిత్తం ఓకే. ప్రార్థించాలి. ఏమన్నా మీకు ఆధారాలు ఏమైనా చూపించగలరా ఇటువంటి వాటి కోసం? బైబిల్‌లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పాత నిబంధనలు రాజులు అంతా కొన్ని దేవుని యొక్క కార్యాలకు ఆటంకం కలిగించేవారుగా ఉన్నారు కదన్నా! హ్మ్. సరే. మీకొక క్లూ ఇస్తాను. ఆలోచన చేయండి. ఆన్సర్ ఇదే తిమోతి గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే ఉంది. మనుషులందరి కొరకున. అదేక్క మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు కదా! మనుషులందరి కోసం అయితే అమ్మ ఆన్సర్ చెప్పారు. రక్షణ పొందాలనేది కరెక్ట్ అది. 100% కరెక్ట్. మరి రాజుల కోసం, అధికారుల కోసం అని అన్నప్పుడు మీరు చెప్పారే, దానికి క్లూ ఏమైనా ఉందా అని అడుగుతున్నా? అంటే నా అందరూ రాజులు, అధికారులు దేవుని చిత్తంలోనే నియమింపబడింటారన్న. మరి రాజ్యాలు అలాంటప్పుడు వారు ఏది చెప్తే అది మనం చేయాలి కదమ్మా! వాళ్ళు ఎలాంటి చట్టాలు ప్రజలందరూ చేస్తే నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తమున. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి హ్మ్. పరిపాలన చేయాలి నిన్న. రైట్. ఓకే. మీరు గమనించండి. అంటే ఇలాంటివన్నీ పెద్ద క్వెషన్‌లు అనిపిస్తాయి మనకి. కానీ ఆన్సర్ తెలిసిందనుకోండి, ఓస్ ఇంతేనా అనిపిస్తది. నేను కూడా ప్రారంభంలో ప్రారంభమనే కాదు ఇప్పుడు కూడా మాకు తెలియనివి ఉండినప్పుడు అలా బద్దలు కొట్టుకుంటూ ఉంటాం. ఏం చేయాలి దీనికి ఆన్సర్ ఏంటి? 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 మాకు మించిన పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు కదా! మేమే పెద్ద మనుషులం కాదు కదా! ఎంతో మంది ఉన్నారు. అనుభవజ్ఞులు, మహనీయులు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారండి ఆన్సర్స్. చెప్తే అరె! మట్టి బుర్ర ఎత్తి ఆలోచన చేయలేదే అనిపిస్తది. మీకు కూడా మీ దైవజనులు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అలాగే అనిపించవు.
కదా. అంతా ఇక్కడే ఉంది. మీరు మాట్లాడేటప్పుడు అనిపించింది మాకు. మంచిదక్క, సంతోషం, దేవుని స్తోత్రం. అట్లాగా అంతా ఇక్కడే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, 4వ వచనం చదువుతాం. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఈ వచనం మనం ఎప్పుడు చదవలేదండి. నేను సార్లు చదివాం కదా, కానీ ఆలోచించనిది ఏంటో చెప్పమంటారా? అస్సలు ఆలోచన చేయండి. ఏంటంటే మనుషులందరిలో రాజులు ఉన్నారా లేదా? అధికారులు ఉన్నారా లేరా? ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, రాజుల కోసం, అధికారుల కోసం ఏమని ప్రార్థన చేయాలి? మనుషులందరిలో వాళ్ళు రక్షణ పొందాలి. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కూడా వాళ్ళకు రావాలి. ఉండాలి. దానికంటే ముందు చేయాల్సింది ఏంటంటే రక్షణ పొందినటువంటి వారికి ఆటంకం కలగనీయకుండా బతకాలి. ఫస్ట్ స్టెప్, మొదటి మెట్టు ఏంటంటే మనుషులు రక్షణ పొందటానికి వీళ్ళు ఆటంకం కాకూడదు. ఆటంకంగా వీళ్ళు పరిణమిస్తే అధికారులు, రాజులు రక్షణ ఎక్కడ పొందగలరు? కాబట్టి అందుకొరకు ముందు ఏమని ప్రార్థన చేయాలి? ముందు ప్రార్థన, నాయన రక్షించబడుతున్న వారికి ఆటంకంగా కాకుండా, అడ్డంకిగా కాకుండా మీ కృపనివ్వండి నాయన, మీ నడిపింపునివ్వండి, మీ భయాన్ని ఇవ్వండి రాజులకు, అధికారులకు అని మాటలు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమనాలి? నాయన వీళ్ళు కూడా రక్షణ పొందినట్లు. ఎందుకంటే ఎవరునూ నశించిపోవట, ఎవరును అన్న వాటిలో రాజులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు దాకా సగం నేర్చుకున్నాం, సగం ఆన్సర్ నేర్చుకున్నాం. ఏమని? మన వాళ్ళకి ఆటంకం కలగలేకుండా చేయటం. ఇంకా చాలా ఉన్నాయండి మెలకువలు, అద్భుతమైన మెలకువలు చాలా ఉన్నాయి. మనం ఎందుకు ఇట్లా ఇంతవరకు మరీ చక్కగా ఆలోచన చేయలేదు, ఏదో తిక్క ఆలోచన చేసాం అనిపిస్తుంది కరెక్ట్ లైన్లోకి వస్తే. కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటంటే ముందు వాళ్ళు ఆటంకంగా ఉండకూడదు. రెండవది, వాళ్ళు కూడా రక్షించబడాలి. వాళ్ళు కూడా సత్యాన్ని అనుసరించినటువంటి పరిపాలన చెయ్యాలి అని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఏమండి గమనించండి, భక్తి పరుల లక్షణం అంట ప్రార్థించటం. అది మన ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే నిజంగా మనలో భక్తి ఉందా లేదా అంటే ప్రార్థించు వారిగా ఉండాలట. అందులో మరలా చిత్రం ఏంటి? మనుషులందరి కొరకు, వాళ్ళ అధికారులు, రాజుల కొరకు అని అంటే మనం కేవలం మన కోసమో, మన కుటుంబం కోసమో, మన సంఘం కోసం మాత్రమే ప్రార్థన చేస్తే అదే భక్తి రాహిత్యం. భక్తులకి స్వార్థరహితమైన గుణం ఉండాలి. మనది ప్రపంచం మనదే అన్నటువంటి ఆలోచనలో ఉండాలి. ఆ గుణం మనలో చాలా ప్రధానంగా ఉండగలగాలి. అది ఉందా లేదా అని చెప్పాలంటే మనం ఇతరుల కోసం, మన సొంతోళ్ళ కోసం ఎట్లాగ ప్రార్థన చేయగలమో, ఎంత భారంగా చేయగలమో, ఎంత గురిగలిగి జరగలం, ఎంత ఆశతో చేయగలమో, ఎంత భక్తితో చేయగలమో, ఎంత నమ్మకంతో చేయగలమో అలాగే చేయగలగాలి. కాబట్టి భక్తి పరుల ప్రాథమిక లక్షణం స్వార్థాన్ని వేడటం. స్వార్థం వేడినటువంటి లక్షణం ఎలాగ ఉంటుంది అంటే ఇదిగో ఇతరుల కొరకు మనం ప్రార్థించువారిగా ఉంటాం. చాలా మంది అనుకుంటారండి ఏమనంటే కోర్స్ ప్రార్థన ఒక్కటి చేసి ప్రయత్నం అనేది చేయకపోతే అది మన పొరపాటు. మళ్ళీ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది ప్రార్థన చేసి ప్రయత్నం చేయటం అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి బంధువులు లేదా ఆత్మీయులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూరుకుపోయారు. అంటే వీళ్ళు తప్పు చేసి కూరుకుపోలేదు, మళ్ళీ తప్పు చేసి కూరుకుపోయిన వాళ్ళ విషయంలో మనం ఎందుకంటే కొన్ని ఉంటాయండి, లక్షల అప్పులు చేసి ఉంటారు. మరి ఇప్పుడు వాటిని ఏం చేయమంటారు? మరి ఇప్పుడు మన దిద్ద కూర్చుందామా? అలా కాదు,
వీళ్ళు తప్పు లేకున్నా కూడా వీళ్ళు అలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు జర్నీ చేస్తూ పోతున్నారు, వీళ్ళు తప్పేం లేదు, ఎదుటోడు వచ్చి డాష్ ఇచ్చేసాడు, కాలు చెయ్యి ఇరిగిపోయింది, వాళ్ళు కూలీనాలు చేసుకుని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు ఆ కాలు చెయ్యి ఇరిగిపోయి ఇంట్లో కూర్చోవాలి. అటువంటి వాళ్ళ విషయంలో వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి ఆ తర్వాత ఏం చేయకుండా ఉంటే అదే తప్పు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు తప్పు లేని పరిస్థితిలో ఉన్నారు, ఇంకా వాళ్ళు సంపాదించుకొని వేరే సంపాదన లేని పరిస్థితిలో ఉన్నారు కనుక వాళ్ళకు ప్రార్థన చేయటంతో పాటు మనము ఇచ్చయించినటువంటి సహకారం అందించాలి. ప్రార్థన లేని ప్రయత్నం లేని ప్రార్థన రెండు వృధా అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేయమన్నాడు, బాగానే ఉంది. మనుషులందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేశారండి. మనం ఏమి రక్షణ కొరకు ఏ స్టెప్స్ తీసుకోవట్లేదు, ఇంట్లో నుంచి అడిగే బయట పెట్టలేదు. రక్షించబడతారా? చెప్పండి, రక్షించబడతారండి? ప్రార్థన చేశాంగా, ఇంక దేవుడే కార్యం చేస్తాడు అనుకుంటావా? దావీదు గారు యుద్ధం యెహోవాది అన్నాడు, మరి ఏట్లోకి వెళ్ళి రాళ్ళు తీసుకొని వడిసలు తీసుకొని ఎందుకు కొట్టాల్సిన పని ఉందంటారు? దేవుడే చూసుకుంటాడు కదా. యెహోవా ఏరే అనుకోని ఇంట్లో పోయి పడుకోవచ్చు కదా, దుప్పటి అనుకొని. మనం చేసేది చేస్తూ దేవుడిని అడగాలి. అది అంటే ప్రార్థిస్తూ ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూ ప్రార్థించాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా నాణ్యానికి ఒక వైపు లేకుండా ఉన్నట్టే, చల్లదది. ఆ భక్తి చల్లదు. కనుక ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో వాళ్ళ నిమిత్తం ప్రయత్నించటం కూడా చెయ్యాలి. అది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక భక్తి పరుల ప్రాథమిక లక్షణాల్లో ఒకానొక లక్షణం ఏంటి? భక్తి పరుల ప్రార్థించుట. అది ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన. ఇక మనుషులందరి కోసం, అధికారుల కోసం, రాజుల కోసం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఇది ఒక లక్షణం. ఇక రెండవ లక్షణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేంటంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం వద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం. పరిచారకుడివై అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములు నీకు నీవే సాధనము చేసుకొనుము. ఇక్కడ మీరు గమనించండి, దైవ భక్తి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. దైవభక్తి గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? దైవభక్తులకు ఏముండకూడదటండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక్క క్వశ్చన్, బాగా ఆలోచన చేసి చెప్పండి. మనం ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచన చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. ముసలమ్మ ముచ్చట్లు అనే ఈ మాట మాట్లాడేది చాలా ఎక్కువ స్త్రీల సదస్సుల్లో స్త్రీలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడతారు. అవునా కాదా? అవును. ఎక్కువ స్త్రీలను, ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లు అన్నారు కదా, అక్కడ ముసలమ్మ అన్నారు కనుక ఆడవాళ్ళకు సంబంధించిన పదము అని అనుకుంటారు. కానీ అది రాసింది ఎవరికి? పౌలు గారు అది రాసింది ఎవరికండి? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. ఒక పురుషుడికి రాస్తున్నాడు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? స్త్రీకైనా పురుషునికైనా ఈ ముసలమ్మ ముచ్చట్లు ఉంటాయి అని అర్థం. ఇదేదో ఆడవాళ్ళకు మాత్రమే ఎక్స్క్లూజివ్ అని కాదు సుమా. నువ్వు ముసలమ్మ ముచ్చట్లు వద్దు నాయన కట్టిపెట్టు అనేటువంటి మాట, ఈవెన్ పాట మన స్టీవెన్సన్ గారు రాశారు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి అన్న దగ్గర, అందులో ఎవరి గురించి మాట్లాడినట్టు చెప్పినట్టు చెప్పండి. యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా,
అంటే 2 ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? సిస్టర్‌కి చెప్పినట్టే ఉందా లేదా? స్త్రీల గురించి అండి. స్త్రీల కోసం ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు చేసేవమ్మ. అమ్మ కోసమేనా ఇది? అయ్య కోసం కాదా? అయ్యో! అయ్యకు రాస్తూనే చెప్పాడు ఈ మాట. అయ్యకు రాస్తూనే చెప్పాడు కదండీ! అందుకే బైబిల్‌ని చదివేటప్పుడండి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా! వినేటప్పుడంట మంచి భక్తులు వినేటప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి. చూసేటప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి. ఆలోచించేటప్పుడు ఒళ్ళంతా మెదడు పెట్టుకొని వినాలి. అది చాలా ప్రధానమైనది. ఏమండి? అందుకే ఇప్పుడు నెక్స్ట్ టైమ్ కూడా మీకెందుకు ఇవన్నీ చెప్తున్నాను చూడండి. మీరు కూడా సిస్టర్స్ కోసమే పికప్ చేసుకొని మాట్లాడతారేమో జాగ్రత్త మాట్లాడేవాళ్ళు. ఇది సిస్టర్స్ కోసం మాత్రమే కాదు, బ్రదర్స్ కోసం కూడా. అసలు ఆ మాటే బ్రదర్‌కు రాస్తూ చెప్పిన మాట. ముసలమ్మ ముచ్చట్లు మగవాళ్ళు కూడా పెట్టుకుంటారా? మాటెత్తారంటే దైవజనులు ఆడబిడ్డల మీదకి ఎక్కువ ఒంటికాల మీద వెళ్తూ ఉంటారండి కదా! అది సబబు కాదు. మగవాళ్ళు కూడా ఎన్నో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళది భక్తి లక్షణం కాదు. భక్తులకి ఎప్పుడైనా దైవికమైన విషయాలు మాట్లాడాలనుకుంటారు. భక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడాలనుకుంటారు. భక్తులు ఎదగటానికి సంబంధించిన విషయాలు. నా దేవుడిని, నా తండ్రికి నేను ఎంత చేరువుగా అవుతున్నాను అని స్వయం పరిశీలన చేసుకునే విషయాలు. ఇత్యాది విషయాలన్నీ కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటికి నాకు సమయం లేదనుకుంటూ ఉంటారు. అది భక్తికి ఉన్నటువంటి మరొక గుణం. ఎందుకంటే ఇదే మాట ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే ఒకసారి యాకోబు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తారు చూడండి. అపోస్తలుడైనటువంటి యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే ఇక్కడ మీరు గమనించండి, భక్తులకు మాట ఎంత ఉండాలండి? చాలా తక్కువ మాట్లాడాలండి. గుర్తుపెట్టుకోండి. భక్తులు చాలా తక్కువ మాట్లాడాలి. అలా మాట్లాడే ఆ తక్కువలో కూడా మనం దైవ భక్తికి అనుగుణ్యమైన మాటలు మాట్లాడాలి. ఒక చిత్రమైన విషయం ఏంటంటే, రాజకీయాల గురించి మాట్లాడమని ఒక పల్లెటూరులో ఉన్నటువంటి సిస్టర్‌ని అడిగినా, బ్రదర్‌ని అడిగినా అనర్గళంగా మాట్లాడతారు. గల్లీ మొదలుకొని ఢిల్లీ స్థాయి రాజకీయాల వరకు చెప్పేస్తారు. వాళ్ళు చెప్పే పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒరేయ్ మనం చదువుకొని కూడా ప్రయోజనం లేదు కదరా అన్నంత చెప్తారు తెలుసా మీకు? మనమేం చదువుకున్నాంరా నాయనా వీళ్ళు చెప్పేటువంటి అనాలిసిస్‌తో పోల్చుకుంటే అనిపిస్తుంది మనకి. అలాగే మానవ నేచర్ గురించి అడగండి. మానవుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటదని అడగండి. పల్లెటూరులో ఉన్నటువంటి చదువు రానటువంటి వాళ్ళందరిని కూడా అడిగి చూడండి. వాళ్ళు తమ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఇలా ఇష్టం వచ్చినటువంటి వాటన్నిటి మీద ఎన్నో చెప్తూ ఉంటారు గానీ, భక్తి కోసం, భక్తిలో మెళకువల కోసం ఏమైనా చెప్పండియా బాబు అని అడగండి. అయిపోద్ది. భక్తి కోసం ఏముందండి? ఏదో పండుగ వచ్చినప్పుడు, పబ్బం వచ్చినప్పుడు, లేదా ఇరుకొచ్చినప్పుడో, ఇబ్బందొచ్చినప్పుడో, మనమైతే ఆదివారం వచ్చినప్పుడు దేవా అనుకుంటూ వెళ్ళటమే ఇక. వెళ్ళటం ఒక 2 గంటలు వాళ్ళకి కేటాయించటం, మళ్ళీ రావటం, లోకంలో పడిపోవటం. ఇదే కదా! అందుకే చెప్తున్నా. నోటికి కళ్ళెం పెట్టుకున్న వాళ్ళ లక్షణమే భక్తి లక్షణం, భక్తుల లక్షణం. ఎందుకనంటేనండి, దీంతోనేనండి బహుగా అదునుపడే నాలుకతోనే మనకు లేనిపోని సమస్యలన్నీ తెచ్చిపెట్టుకున్నది ఎవరంటే దాంతోనే మనం తెచ్చుకుంటాం. చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అనవసరమైన రిస్కుల్లో పడే పరిస్థితికి తీసుకొని వచ్చేది ఎవరిని అంటే మన నోటి మాట వల్లే. నేను పాట రాశాను కదా! అందరు విన్నారో లేదు మరి.
మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం. రక్షణలోకైనా శిక్షలోకైనా ఆ నోరే మనకు సాధనం. సాత్వికమైన నాలుకకే నిత్య జీవం సొంతం. సాత్వికుడైన క్రీస్తు రక్షణతోనే అది మనకు సొంతం అని రాశారు. కాబట్టి ఈ రోజు మనం ఆ సాత్వికుడైన క్రీస్తును ధరించుకున్నాం. ఆయన ఎప్పుడు ముసలం ముచ్చట్లు మాట్లాడలేదు, నోటికి కళ్ళం పెట్టుకున్నట్టుగానే మాట్లాడాడు. ఎన్నో సందర్భాల్లో ఆయన మౌనంగా కూడా ఉన్నాడు. ఏ మాటలు రావన్నా? అని కొన్ని సందర్భాల్లో అందుకే అంటారు పెద్దలు, మీకు తెలుసో తెలియదు, మాట వెండి మౌనం బంగారం. సామెత లేదండి ఎవరు? మాట వెండి మౌనం బంగారం అంట. వెండి విలువైందా, బంగారం విలువైందా? బంగారం విలువైంది. బంగారం విలువైంది. బంగారం లాంటి లక్షణం ఏంటంటే లిమిటెడ్ మాటలు. ఇక్కడ విస్తారమైన మాటల్లో ఏముంటుందటండి? దోషం ఉండక దోషం ఉంటుందట. దోషం ఉంటుందట. అలాగని విస్తారంగా దేవుడి వాక్యం మాట్లాడకుండా మానేరు మీరు, మళ్ళా అదొక సమస్య. విస్తారంగా దేవుడి మాటలు మాట్లాడడంతో సమస్య ఉండదు. మళ్ళీ అర్థమవుతుందండి. దాంట్లో సొంత జ్ఞానము చొప్పించటము, స్వార్థం చొప్పించటము, ఏదో ఎదుటోడి దగ్గర దోచుకోవాలనే వాటిని చొప్పించటం వల్ల సమస్య తప్ప, ప్యూర్ ఎంతైనా అందించినా నో ప్రాబ్లం, సమస్య ఏం లేదు. ఏమండి? కాబట్టి మొట్టమొదటి గుణం భక్తిలో ప్రార్థించే గుణం, ప్రార్థనతో పాటు ప్రయత్నించే గుణం. అది మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. అది ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకండి. రెండవ గుణం ఏంటి అని అంటే నోటిని అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో, ఎంత అదుపులో ఉంది అంటే, మరి ముఖ్యంగా ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో అదుపు తప్పుతో చెప్పండి. నోరు అసలు నోరు ఎటువంటి సందర్భాల్లో అదుపు తప్పుతుంది? కోపం వచ్చినప్పుడు. వెరీ గుడ్. ఫస్ట్ విషయం ఏంటంటే కోపము దగ్గర ఫస్ట్ పేలేది ఏంటంటే కోపం వచ్చినప్పుడు. అందుకే వేమన గారు అంటారు, కోపమునను ఘనత కొంచెమైపోవును. కోపం అడచనేని కోరికలు ఈడేరు. అంటే కోపం ఎప్పుడు తగ్గిస్తాం అప్పుడు కోరికలు నెరవేరుతాయట. తెలుసా అండి? దేవుడు అనే అంటాడండి, కోప స్వభావము కలిగిన వాళ్ళతో నువ్వు స్నేహమే చేయద్దట. ఎందుకు అంటే 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు కదా. వీడు కోపిష్టి అవుతాడు. కోపిష్టి ఫ్రెండ్, కోపిష్టి పాపిష్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మాట వాడాలి. మాటల్లో మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ సంబంధాలు పిల్లలు చూసేటప్పుడు అబ్బాయి కోసం కానీ అమ్మాయి కోసం కానీ ఇవేంటి టెస్ట్ చేయించాల్సిందే. వీళ్ళు మాటలు మితంగా మాట్లాడతారా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అమితంగా దేన్ని పడితే మాట్లాడేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, అసలు మాట్లాడే ముందటండి 5 విషయాలు గుర్తుపెట్టుకొని మాట్లాడాలటండి మనిషి. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? 5 విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడాలట. అప్పుడే ఈ ముసళ్ళ ముచ్చట్లు రావు, తర్వాత నోటికి అదుపు తప్పే పరిస్థితులు రావు. 5 విషయాలు. ఇంతకుముందు మీతో ఎవరితో పంచుకోలేదండి మాటలు? ఎవరు ఏమి అవునని కానీ కాదని కానీ చెప్పట్లేదు పిల్లరా. రెస్పాండ్ అవ్వండి ఒకసారి. 5 విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడేది ఇంతకుముందు ఆన్లైన్లోనే పంచుకున్నాను నేను. అది విన్నారా లేదా గుర్తుందా, మర్చిపోయారా? చెప్పండి అమ్మా. అదేనా మాటలోను ప్రవర్తనలోను అది కాదు. మాట్లాడేటప్పుడు 5 విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడాలి. అందులో మొట్టమొదటి మాట్లాడడానికి నిదానించాలి. ఓకేనమ్మా, రైట్. ఒకసారి వినండి దయచేసి. మాట్లాడేటప్పుడు మనం
నిదానం చాలా ప్రధానమైనది. దేవుడు చెప్పినటువంటిది అదే. అంటే మాటలాడుటకు నిదానంగా మాట్లాడాలి ఫస్ట్ పాయింట్. అన్నిటికంటే ముఖ్యమైనది. అందుకే చూడండి గట్టిగా మాట్లాడుతున్నారు, మాటలు స్పీడ్‌గా వస్తున్నాయంటే 100% అక్కడ తప్పు జరగటానికి అవకాశం ఉంటుంది. మర్చిపోకండి. చాలా ప్రమాదకరం. అందుకే మనుషులతో వ్యవహరించేటప్పుడు ఏం చేయాలి? నెమ్మదిగా మాట్లాడాలి. ఎందుకు అంత అరుస్తున్నావు? ఎందుకు అంత రైజ్ అయిపోతున్నావు? తక్కువ నెమ్మదించు అంటూ ఉంటారే. అలా నెమ్మదించు, నిదానంగా మాట్లాడు అంటే అలాంటి వాళ్ళు ఉంటే అసలు మనకు అస్సలు నచ్చదు వాళ్ళంటే. అవునా కాదండి? ఎందుకు అంత నోరేసుకొని బాగా మాట్లాడుతున్నావు? నిదానంగా మాట్లాడు అన్నారనుకోండి ఎవరన్నా. నచ్చుతదా మనకి? చదవనా నచ్చదసలు. వాళ్ళు ఎంత మేలు చేస్తున్నారో తెలుసా? ఎంత నష్టాన్ని లేకుండా దూరం చేస్తున్నారంటే అట్లాంటోళ్ళు చాలా అవసరం అండి మన జీవితంలో. చాలా అవసరం. కూల్‌గా మాట్లాడండి. నిదానంగా మాట్లాడండి. ఎందుకంత కోప్పడతారు? ఎందుకంత తొందరపడతారు? కూల్‌గా మాట్లాడదాం అని అనే వాళ్ళు ఉంటే చాలా మంచిదండి వాళ్ళు. అలా ఎవరు మాట్లాడతారండి? గుర్తుపెట్టుకోండి 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అని తెలిసి మాట్లాడాలి. అంటే నా జీవితంలో వీళ్ళు ఎంత ప్రధానమైన వాళ్ళు? ఎంత ప్రియారిటీ వీళ్ళకివ్వాలి? వీళ్ళ వల్ల నాకు ఎంత మేలుంది? ఎంత ఉపయోగం ఉంది? అట్టాంటోళ్ళతో నేను మాట్లాడుతున్నాననే స్పృహతో మాట్లాడాలి. మాట్లాడే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో నెక్స్ట్ టైమ్ 5 విషయాలు మనసులో పెట్టుకోవాలి మాట్లాడే ముందనని ఏదో చెప్పండి అంటే, కనీసం 2, 3 అన్నా చెప్పేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎవరితో మాట్లాడుతున్నావు? టు హూమ్ అంటది. టు హూమ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, మాట్లాడుతున్న నీవు ఎవరు? అంటే మన స్థాయి ఏంటి అని అర్థం. మాట్లాడుతున్న వ్యక్తి స్థాయి ఏంటి? ఎవరితోనైతే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి స్థాయి ఏంటి? ఎవరిమైతో మాట్లాడుతున్నాం మన స్థాయి ఏంటి? ఈ స్థాయిని గుర్తించి మాట్లాడాలి. అంటే నేనేంటి, ఎదుటోళ్ళేంటి? 2 విషయాలు వచ్చాయి. మనం ఏం మాట్లాడుతున్నాం? మోస్ట్ ఇంపార్టెంట్. వాట్? అంటే ఏ విషయం తెలియకుండానే మాట్లాడాలి ఉంటారు. ఉన్నారా లేదా? మ్యాటర్ తెలియకుండా విషయాన్ని బార్డర్ దాటిచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. విషయంలోకి రండి అంటారు చాలా మంది. కొంతమంది దైవజనులు కూడా మీరు గమనించండి. వాళ్ళు ఎక్కడో మొదలెడతారు, ఎక్కడికో తీసుకెళ్తారు. అట్లాంటి వాళ్ళు మీరు చూసారా లేదా? ఏమండి? ఇప్పుడు మన టాపిక్ ఏంటి? టాపిక్ సహనములో ఏంటి? భక్తి. సహనమునందు భక్తి. సహనమునందు భక్తి అనేటటువంటి టాపిక్. ఇప్పుడు దైవజనుడు దీనికి రెలవెంట్ గా చెప్పకుండా ఎక్కడికెక్కడికో పోయాడు అనుకోండి. మనకు అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఏం మాట్లాడాలో తెలియనివాడు. ఏం మాట్లాడాలో తెలియనివాడు మనకి నేర్పిస్తాడు. నేనున్నాను అనుకోండి, భక్తి కాకుండా ఎక్కడికెక్కడికో పోయాను అనుకోండి, మొత్తం డైవర్ట్ చేసుకొని అయిపోయింది. ట్రాక్ తప్పిపోయిందంటే ఏముంది? ఇక ప్రమాదమే. అది చేయకూడదు. 3 విషయాలు వచ్చాయి. మొదటిది, నిదానంగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నాము? నిదానం అనేది అన్నిట్లో వస్తుందమ్మా. అంటే ఎవరు మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి ఈ విషయాలన్నింటిలోనూ కూడా నిదానం ఒక కామన్ థింగ్. దాన్ని వదిలేద్దాం. మిళితమై ఉండేటటువంటిది నిదానం ప్రతి దాంట్లో. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరము మాట్లాడుతున్నాం, ఏమి మాట్లాడుతున్నాం,
ఎక్కడ మాట్లాడుతున్నాం. మూడోది, నాలుగో విషయం, నాలుగోది కదండి, ఎక్కడ మాట్లాడుతున్నాం. ఏమండి, అసలు ఇక్కడ మాట్లాడాల్సిన మాటలైనవి అంటూ ఉంటారు, విన్నారా? ఎక్కడ మాట్లాడుతున్నావు. ఇప్పుడు సావు దగ్గరకు వచ్చి పెళ్లి గురించి, పెళ్లి దగ్గరకు వచ్చి సావు గురించి ఇటు మాట్లాడలు ఉంటాం. సందర్భరహితంగా మాట్లాడలు ఉంటాం. అది కాబట్టి ఏ సందర్భం దగ్గర మాట్లాడుతున్నాం. 4 విషయాలు. ఎవరితో మాట్లాడుతున్నాం, మాట్లాడుతున్నాం మనం ఎవరు, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం. 5వ విషయం ఏంటంటే ఎప్పుడు మాట్లాడుతున్నాం. మాట్లాడడానికి సంబంధించి కూడా టైం అనేది ఒకటి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, వాడు 5వ తరగతి చదువుతున్న వాళ్ళకి సంబంధించి పెళ్లి గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు, పెళ్లి, భార్య, పిల్లలు, సంసారం గురించి మాట్లాడాలనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది అంటే ఎప్పుడు మాట్లాడాలో తెలియదు అనమాట. ఏ ఏజ్కి వచ్చినప్పుడు ఏ మాటలు మాట్లాడాలనేది తెలియదు అని అర్థం, అంతేనా? కనుక ఇదిగో ఈ 5 విషయాలు మనస్కరించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎట్లా వస్తాయి మాటలు చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నాం, మాట్లాడుతున్నాం మనం ఎవరు, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, సమయాన్ని, సందర్భాన్ని చూసి మాట్లాడుతున్నామా లేదా, ఇవన్నీ చాలా ప్రధానమైన విషయాలు. కనుక భక్తి పరులమా కాదా అని చెప్పటానికి 2 లక్షణాలు మాత్రం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నావు. అయ్యయ్యో తల్లి, మొత్తం ఓవరాల్కి వచ్చేయమ్మా, ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చే తల్లి. భక్తి తాలూకు 2 లక్షణాలు, ప్రధానమైన లక్షణాలు ఇప్పుడు దాకా నేర్చుకున్నాం మనం. మొదటిది ఏంటి? ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన చేసే వాళ్ళంగాను, ప్రయత్నించే వారంగాను ఉండాలి. ఇది మొదటిది. రెండవది, నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోరును అదుపులో పెట్టుకోవాలి. అది ఓవరాల్ గా ఈ 2 లక్షణాలు ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు భక్తులు, వాళ్ళే భక్తులు. మర్చిపోకండి, ఓకేనండి? ఇవన్నీ మనకు ఉన్నాయో లేవో అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉంటే వాటిని కొనసాగిస్తూ ముందుకు సాగాలి. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.